వీరశక్తిని, పురుష శక్తిని, శుక్రశక్తిని పెంచే ద్రవ్యాలు ఏమున్నాయి? ఎలా ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఆయుర్వేదంలో ఏం చెప్పారు అనేదాన్ని మీకు ముందుగా చెప్తాను. ప్రధానంగా ఒక కొన్ని రకాల ద్రవ్యాల లిస్ట్ తయారు చేశాను. చూడండి, ఇవి తయారు చేస్తే ఈ లిస్ట్‌లో ఒక 120 దాకా ద్రవ్యాలే వచ్చాయి. అంటే వాజీకరణ శక్తిని పెంచే ఆహార ద్రవ్యాలు, లేదా ఔషధ ద్రవ్యాలు అనొచ్చు, లేదా మూలికలు అనొచ్చు. వీటిలో చాలామంది ఎదురు చేసేది ఏంటంటే, ఏదైనా ఒక మూలిక మాకు బాగా పనిచేసేది చెప్పండి అని ఎదురు చూస్తుంటారు. అసలు ఒక మూలిక కాదు. ఒక పురుషుడు తన జీవితంలో కనీసం తన వీరశక్తిని, లైంగిక శక్తిని, సంభోగ శక్తిని పెంచగలిగే ద్రవ్యాలను 200-300కు పైగా వాడి ఉండాలి. ఎవరైతే అలా వాడలేదో ఆ వ్యక్తి శక్తిహీనుడుగా తయారవుతాడు. అంటే వాళ్ళు ముసలితనం వచ్చేసరికో, లేకపోతే 40 ఏళ్ళకో, 50 ఏళ్ళకో వాళ్ళు శక్తిహీనులైపోతున్నారు. అందుకని ఈ మధ్య చాలామంది 40 ఏళ్ల వయసుకే మాకు వీరశక్తి సరిపడలేదు, పార్ట్నర్‌తో సమస్య అవుతోంది, లేకపోతే తొందరగా శీఘ్రస్ఖలనం అయిపోతుంది, ఇలాంటి సమస్యలతో వస్తుండే వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ విధానం చాలామందికి అవసరమని మీకిప్పుడు చెప్తున్నాను. ఈ ద్రవ్యాలను లిస్ట్ చదివినా చదవచ్చు కూడా. పెద్ద సమస్య ఏం కాదు. కానీ వీటిని మీకు చెప్పినందువల్ల మీకే ప్రయోజనం జరగదు. ఎందుకంటే ఏదో ఒక ద్రవ్యాన్ని తీసుకొచ్చి మీరు వాడుకుంటే అంత ప్రయోజనం కలగదు. వీటికి కొన్ని మూలికల ద్రవ్యాలతో కాంబినేషన్స్ తయారు చేసి లేహ్యం రూపంలోనో, టాబ్లెట్ రూపంలోనో, కషాయం రూపంలోనో ఆహ్, వీటిని అందించాలి. లేదా క్యాప్సూల్స్ రూపంలో కూడా అందించొచ్చు. సో, ఇది ఈ ద్రవ్యాలన్నిటిని తప్పనిసరిగా వాడాలని దీంట్లో మూలికలుగా కేవలం ఒక 100 ద్రవ్యాలు, 100 రకాల ద్రవ్యాలున్నాయి. ఇంకా మనకు ఆయుర్వేద శాస్త్రంలో బంగారము, వెండి, పాదరసము, స్వర్ణమాచకము, ముత్యము, ఆహ్, వజ్రభస్వము, ఇలాంటివన్నిటిని కూడా అంటే వాటిని సరైన విధంగా తయారు చేసినవి. వాటిని సక్రమంగా తయారు చేసే విధానం చాలామందికి తెలీదు. కాబట్టి దానికి నైపుణ్యం కలిగిన వాళ్ళ ద్వారా తీసుకోవాలి. మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఉండే ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మీరు ఈ ద్రవ్యాలతో తయారు చేసిన ఔషధాలు తీసుకోండి. మీకు అవి సక్రమంగా పనిచేయట్లేదు అనంటే 2 రకాల సమస్యలుంటాయి. మీ శరీరంలో చెడు పదార్థాలు పేరుకుపోయి ఉండడం వల్ల, మన చెడు పదార్థాల్లో ఏదైనా మంచి పదార్థం కలిపినా అది కూడా చెడిపోతుంది కాబట్టి అక్కడ సక్రమంగా పనిచేయదు. కాబట్టి వాళ్ళు శరీరాన్ని ప్రాపర్‌గా ఈ ఔషధాలు ఉపయోగించుకునేటట్టు తయారు చేసుకోవాలి. అంటే ఆ శరీరం తయారు చేయాలంటే అది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే అవుతుంది తప్ప స్వయంగా ప్రయోగాలు చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఈ విజ్ఞానం మీకు అందడం కోసం మాత్రమే చెప్తున్నాను. అట్లాగే ఇక్కడ ఈ ద్రవ్యాల్లో నేను ఈ ఎపిసోడ్ చెప్పడం కోసం తయారు చేస్తే ఒక 100 అయినాయి. ఇంకా ఇతర ద్రవ్యాలన్నీ తీసుకున్నట్లయితే ఒక 20, 30 అయ్యాయి. మళ్ళీ దీంతో మాంసాహార ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అంటే కోడి, పిచ్చుక, తాబేలు ఇలాంటివి. కానీ దీంతో కొన్ని చేపలు ఇలాంటివి కూడా కొన్ని తీసుకోకుండా ఉన్నాయి. ఇక ధాన్యం అంటే వెజిటేరియన్ వాడే వాళ్ళలో షష్టిక ధాన్యము, పాలు, నెయ్యి, పెరుగు, ఆత్మగుప్త బీజాలు, విదారి అంటే విదారి కంద, శతావరి, పల్లేరు, మధుయష్టి ఇట్లాంటి ద్రవ్యాలు ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మీరు ఒక్కటి వాడితే ఉపయోగం ఉండదు. అంటే మీ ఇంట్లో ఒక ఉప్పు వాడితేనో, ఒక కారం వాడితేనో, లేదా ఒక చింతపండు వాడితేనో మీకు ఆకలి తీరనట్టు, ఇతర ఇబ్బందులు కలిగినట్టు ఎలా ఉంటుందో, అలాగే వాటి కాంబినేషన్‌తో తయారు చేసిన ఏదైనా ఆహార పదార్థం మీకు ఎలా రుచికరంగా ఉండి మీకు తృప్తినిస్తుందో, అట్లాగే ఈ మూలికలతో తయారు చేసిన కాంబినేషన్ డ్రగ్స్ అంటే కాంబినేషన్ ఔషధాన్ని మీరు తీసుకోవాలి. అయితే మరి మీరు ఇవన్నీ చెప్పట్లేదు. మాకు మేముగా తయారు చేసుకునేవి ఏమైనా ఉన్నాయా? ఎలాంటివి ఉన్నాయి అనంటే, మీరు ఇలాంటి ఎపిసోడ్‌లు ఇంకా వినడము, కొన్ని ద్రవ్యాలకు సంబంధించిన వాటి విజ్ఞానాన్ని మీరు పెంచుకోవడము, అలా చేయడం ద్వారా మీకు వాటి మీద కొంత పట్టు వచ్చినట్లయితే, అప్పుడు మీకు మీరుగా తయారు చేసుకోవచ్చు. చాలామంది వైద్యులు కూడా తయారు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండి, ఏదో కంపెనీలు ఇచ్చే మందుల మీద ఆధారపడి ఇవ్వాల్సొస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని మీకు
ఈ యొక్క విజ్ఞానం లేకుండా మీరు తయారు చేసుకోవడం కష్టమవుతుంది. కానీ ఇవన్నీ కూడా మనకు ఆహార పదార్థాలుగా వాడగలిగేవే. అందుకని ఇవి 100 కాదు. ఈ ఆయుర్వేద శాస్త్రాన్నంతా శోధించగలిగితే, మనకు ఉన్న గ్రంథాలను శోధించితే కనీసం 500-600 రకాల ద్రవ్యాలు ఈ యొక్క వీర్యశక్తిని, వాజీకరణ శక్తిని, శుక్రశక్తిని పెంచే ద్రవ్యాలున్నాయి. వీటిని వాళ్ళు హార్మోన్స్ డెవలప్ అయిన దగ్గర నుంచి, అంటే 15, 16 ఏళ్లకు హార్మోన్స్ డెవలప్ అయిన దగ్గర నుంచి వాడించొచ్చు. ఇదే ఈ గ్రోత్ సరిగా ఎవరికైతే లేదో, ఎందుకంటే కొంతమంది 16 ఏళ్ళు వచ్చినా, 15 ఏళ్ళు వచ్చినా ఇలాంటి కోరికలు కలగకపోవడం, అలాగే వాళ్ళకు గడ్డం, మీసాలు లాంటివి రాలేకపోవడం, ఇలాంటివి హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ సమస్యలతో ఉంటే వాటికి వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకొని, అక్కడి నుంచి వాళ్ళు ఏ వయసులో ఏ ఏ ద్రవ్యాన్ని వాడాలి, ఇక్కడ వయసును బట్టి ఉంటుందండి. అంతే తప్ప అందరూ ఒకే ద్రవ్యాన్ని, 80 ఏళ్ల వ్యక్తి, 60 ఏళ్ల వ్యక్తి ఒకే ద్రవ్యాన్ని వాడేది కాదు. బేసిక్‌గా వాళ్ళకున్న దోషాలేంటి, వాటికి ఏ ద్రవ్యాలు వాడాలి, తర్వాత వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఏ ద్రవ్యాలు వాడాలి, ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవచ్చు. అంటే మీరు డబ్బుల కోసం మీ దగ్గరికి, ఆ డాక్టర్ల దగ్గరికి వచ్చేదాని కోసం మీరు ఇలా చెప్తున్నారేమో అని అనుకుంటున్నారు. అంటే అలా కాదు. మీరు నేర్చుకోగలిగితే మీరు వాడుకోవచ్చు. చాలామంది మేము అశ్వగంధ వాడామండి, మాకేం ప్రయోజనం కలగలేదు అని అంటే, అశ్వగంధాన్ని ఏ విధంగా వాడితే మీకు ప్రయోజనం కలుగుతుందో ఆ విజ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. ఇంకోటేంటి, మీ శరీర తత్వం ఏంటి? వాత శరీర తత్వంలో వేరే విధంగా వాడాలి, పిత్త శరీర తత్వంలో వేరే విధంగా వాడాలి, కఫ శరీర తత్వంలో వేరే విధంగా వాడాలి. ఈ యొక్క శరీర విజ్ఞానము, ఈ ద్రవ్యాల గుణము, దానిలో రసగుణ వీర్య విపాక ప్రభావాలుంటాయి. వాటినన్నిటిని మీరు కొంచెం వీటిని పఠించి, అంటే వీటిని చదివి, ఈ ఈ యొక్క శాస్త్రాలు చదవడం గానీ, లేకపోతే వినడం గానీ, లేదంటే ఇంకెక్కడైనా మీకు అవకాశం ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం గానీ చేసుకొని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. లేని పక్షంలో వైద్యులను సంప్రదించండి. మీకు అద్భుతంగా ఈ యొక్క ఔషధాలను తెలియజేస్తారు. ఇంకా వీటిలో చాలామందికుండే కోరికేంటంటే, నాకు వెళ్ళగానే ఈ రోజుకి ఈ రోజు వేసుకోగానే పనిచేయాలి. ఈ యొక్క దృక్పథం, ఈ ఆలోచన తీరు ఎవరికైతే ఉంటుందో వాళ్లకు అది ఉండడం తప్పు. అలా ఏవి పనిచేయవు. మీరు ఆహారం తీసుకుంటే శక్తిని ఎలా ఇస్తుందో, అది ఆహారానికి సంబంధించి నిత్యం తీసుకునేవి. కానీ వీర్యశక్తి తయారవడానికి ఒక ఆహారం తీసుకుంటే దానిలోని ధాతు పరిణామ క్రమం జరిగి మీకు శక్తి తయారవడానికి 7 రోజులు పడుతుంది. మరి ఈరోజు వేసుకున్న మాత్రం మనకు 7 రోజులు పనిచేస్తే ఇమ్మీడియట్‌గా పనిచేయాలంటే దానికి ఆధునిక వైద్యంలో ఉండే వాటిని ఇస్తారు. వీటిలో మీరు ఒక్కొక్కటి వయసును బట్టి, వాటి మోతాదును బట్టి, వాటి అనుపానాలు బట్టి ఈ ద్రవ్యాలను మీ జీవితంలో అప్పుడప్పుడు అవకాశం ఉన్నంత వరకు మీరు రొటీన్‌గా తీసుకునే ఆహారము ఎలా ఉంటుందంటే, ఏ 30, 40 రకాల పదార్థాలతో మాత్రమే తయారు చేసి ఉంటాయి. ఆ పదార్థాలే మీరు జీవితకాలం తింటున్నారు. మహా అంటే మీరు ఎప్పుడో మామిడి పళ్ళు వచ్చినప్పుడు మామిడి పళ్ళు, ఇంకా వేరే ఇతర పళ్ళు, నేరేడు పళ్ళు వచ్చినప్పుడు నేరేడు పళ్ళు ఆ సీజన్‌లో తింటారు తప్ప, మిగతావన్నీ రొటీన్‌గా రైసు, గోధుమలు ఇలాంటివన్నీ కూడాను నిత్యం దొరికే వాటిని 30, 40 రకాలే ఉంటాయి. వాటినే తింటుంటారు కాబట్టి వాటిలో సరిపడినంత శక్తి మీకు రాదు. అందుకనే ఇలాంటి ద్రవ్యాలని మీరు ఆహారంగానే వాడాలి. ఈ ద్రవ్యాలను మీరు తెలుసుకోవడం ద్వారా గానీ, లేదంటే వైద్యుల పర్యవేక్షణలో జస్ట్ నాకు మీరు ఎవరు వెళ్లి నాకు మందులు రాసిమ్మని చెప్పని అడగకుండా, నాకు కొంత విజ్ఞానాన్ని ఇవ్వండి అంటే, వాళ్ళు తీసుకునే ఫీజుతో వాళ్ళు కొన్ని పుస్తకాలను అడ్వైజ్ చేయడం, లేదంటే మీకు ఆ ద్రవ్యాలను తెలియజేయడం చేస్తారు. ఆ ద్రవ్యాలను తెచ్చుకొని మీరు ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పగలుగుతారు. వాటిని అలా తయారు చేసుకొని కూడా మీరు ఉపయోగించుకొని మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఇదండి. అందుకని మీరు ఎప్పుడు వాడకుండా, ఏ ద్రవ్యాలు వాడకుండా, నేను మంచి వీర్యవంతుడిగా ఉండాలి, చాలా పుష్టికరంగా ఉండాలి, చాలామంది స్త్రీలతో సంభోగం చేసేయాలని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మీకు ఏ ప్రయోజనం జరగదు. దానికోసం వెంటనే మందులు వేసి ఈ రోజుకి ఈ రోజు పనిచేసే విధంగా ఉండాలంటే, అంటే మీకు ఎక్కడో అమ్మాయి దొరికిందనో, లేదా పెళ్ళి అవుతుందనో, లేకపోతే ఇంకేదో జరుగుతుందనే ఉద్దేశంతో అప్పటికప్పుడు వచ్చి ఏ వైద్యుడి దగ్గర ఔషధాలు తీసుకున్నా మీకు వెంటనే, అంటే కొన్ని ఉత్ప్రేరకాలుగా పనిచేసేవి కొన్ని ఉన్నాయి. అవి 1, 2 రోజులు, 3 రోజులు కొన్ని మోతాదులతో ఇచ్చుకోవడమే తప్ప రెగ్యులర్‌గా వాటిని ఇచ్చేది కాదు. మీలో మీ యొక్క మొత్తం స్రోతస్సుల్లో నుండి శుద్ధి చేసి, ఆ తర్వాత మీ యొక్క ధాతువుల్లో ధాతు శక్తిని పెంచుకుంటూ వస్తేనే మీకు పెరిగిన వీర్యశక్తి అలా నిలబడి ఉంటుంది. ఏదో తాత్కాలికంగా వేసుకోగానే కొంతసేపు పనిచేసి
మాయమైపోయే ఔషధాలు మీకు ప్రయోజనాలు కలిగించవు. కాబట్టి మీరు చాలా రకాల ద్రవ్యాలను వాడాల్సి వస్తుంది కాబట్టి నేను ప్రత్యేకంగా పేర్లుగా ఇవ్వట్లేదు. మీకు మీరుగా నేర్చుకొని ఆరోగ్యాన్ని పొందండి. లేదా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. నమస్తే.